బీజేపీకితో పోరాటం చేస్తాం కానీ పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు భారత ప్రభుత్వంతో కలిసే నడుస్తాయి. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో విభేదించవు. పాకిస్తాన్ ను వాళ్ళని ఓడించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా భారత సైనికులకు అన్నిత్యం సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది. రైట్. సో మనతో పాటు డిబేట్ లో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారండి. తనతో ఒకసారి మాట్లాడదాము. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. జై హింద్ అండి. జై హింద్ అండి. రాకేష్ రెడ్డి గారు, ఏదైతే ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతోంది, పాకిస్తాన్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్లాన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆయుధాలని వాళ్ళ డ్రోన్లని మన ఆర్మీ తిప్పికొడుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం సరిహద్దుల్లో కొంత కవ్వింపు చర్యలకు పాల్పడతానే ఉంది, వాటిని కూడా మనం తిప్పికొడుతూనే ఉన్నాము. బట్ ఇంకా ఇవాళ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో మన రక్షణ శాఖ మంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పటికే త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏం జరిగినా కూడా వాళ్ళకే పూర్తి స్వేచ్ఛనిస్తూ పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొట్టే దిశగా అందరూ కూడా మార్గనిర్దేశం చేశారు. అట్లాగే భారతీయులు, ప్రతి భారతీయ పౌరుడు కూడా ఇవాళ ఇండియన్ ఆర్మీ వెంటుంది. అట్ ద సేమ్ టైం కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా కూడా ఇవాళ భారతదేశం వెంట ఉన్నారు, భారత ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రైట్. సో ఈ ఆపరేషన్ 2.0 ఇంకా ఎంతవరకు కొనసాగుతోంది, పాక్ ఎలాంటి చర్యలకు పాల్పడుతోంది, మనం ఎలా తిప్పికొట్టబోతున్నాం, ఓవరాల్ గా ప్లాన్ ఎలా ఉండబోతోంది ఏంటి అంటే? అంటే ఒక్కటి చెప్తున్నాను ఇస్తాం, 2.0నా 3.0నా 4.0నా మొత్తానికి మొత్తం ఉగ్రవాద స్థావరాలు ఈ 50 సంవత్సరాలుగా నరనరాన వాళ్ళ శరీరాలను మా హిందువులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతదేశానికి వ్యతిరేకంగా నింపిన విషయాన్ని మొత్తం తూడ్చిపెట్టే వరకు ఈ ఆపరేషన్ సింధూర్ ఆగదు. రెండోది, ఈ సింధూర్ 26 మంది ఆడబిడ్డల భారత హైందవ స్త్రీల సింధూర్. అర్థమవుతుందని మాట్లాడింది? భారతదేశ హైందవ స్త్రీల 26 మంది ఆడబిడ్డల సింధూరుకు బదుల సుమారు కొన్ని కోట్లు కూడా కావచ్చు బదుల. అందరు అనుకుంటున్నారు మామూలుగా వదలం దీన్ని. 1000 ఏళ్ల యుద్ధం, ఎట్లయితే మోడీ గారు అన్నట్లు 1000 ఏళ్ల యుద్ధం కూడా సిద్ధమే మేము. కానీ మేము ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న అమాయక ప్రజలకు నష్టం జరగకుండా ఆలోచిస్తున్నాం కాబట్టే ఇంకా ఇది నడుస్తుంది. సో ఇప్పటివరకు ఇంకా పాకిస్తాన్ అనేది ఇంకా మా కంట్రోల్లోకి వచ్చేస్తుండే, బార్డర్ మాదే అవుతుండే. ఇరాన్ బార్డర్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, మా భారతదేశ బార్డర్ అయిపోతుండే. కాబట్టి కొంచెం సమయం మనము ప్రపంచవ్యాప్తంగా మాకున్న భారతదేశం కీర్తి ప్రతిష్టలు, మా విశ్వనాయకు ఏమనుకున్నారా మీరు? ఏమిలో 2 రోజు 1993లో ఒక్కడు తిరిగిన ఛాతి అది 56 ఇంచుల ఛాతి. అది ఈ రోజు 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, భారత సైన్యం సపోర్టుతోని, ప్రపంచ దేశాల మద్దతుతోని చిట్కనేలతో కొట్టేస్తారా మోడీ, మా మోడీ. చెప్పుకోమన్నారు కదా, చెప్పుకున్నమిగా. ఇంకా మళ్ళా ఎప్పటికీ మోడీ అనే పదం మీరు భవిష్యత్ తరాలు, ఇంకెన్ని తరాలు వచ్చినా మోడీ పదంతో గజగజలు అనకాల. కాబట్టి ఇంకా మాకు మా దేశం ముఖ్యం, దాంతో పాటు మా స్త్రీల సింధూరాలు ముఖ్యం. రాకేష్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా మన భారత ఆర్మీ కానివ్వండి, భారత ప్రభుత్వం కానివ్వండి, భారత పౌరులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా కూడా మేము వెంట ఉన్నామని చెప్పి 145 కోట్ల భారతీయులు మద్దతు ఇస్తున్నారు. కానీ పాక్లో పరిస్థితి ఎందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ పాకిస్తాన్లో ఉన్న లోకల్ ప్రజలు యుద్ధానికి సిద్ధంగా లేరు, వాళ్ళు యుద్ధాన్ని కోరుకోవట్లేదు. కేవలం అక్కడ పాక్ ఆర్మీ కానివ్వండి, లేకపోతే పాక్ ప్రభుత్వం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. అండ్ వాళ్ళకి సరిపోను సైన్యం లేదు, సరిపోను ఆయుధాలు లేవు. అయినా కూడా ఏ ధైర్యంతో ఇవాళ మన మీద ఇంత యుద్ధానికి వస్తుంది అంటే ఒకటేనండి, అది విఫలమైన దేశం. అంటే వాడెవడో కాదు, మేం పంచించిన వాడు, మా భూమి, మా నేల, మా దేశం. అది మొత్తం ఒక మంత్రోచ్చరణ జరిగిన నేల. అది గాయత్రి మంత్రాలు పఠించిన నేల ఒక 1000 సంవత్సరాల క్రితం. కాబట్టి ఆ నేలలో సనాతన ధర్మం నిక్షిప్తమై ఉంది, ఎక్కడ పోలేదు ఆ నేలలో కూడా. కాబట్టి అక్కడ ఉన్నది అది వాళ్ళకు. ఒకటే చెప్తున్నాను విజయ్ గారు, 400 రూపాయల లీటర్ పాలు తాగుతున్నారు వాళ్ళు. దేశం కుప్పగూలిపోయింది. అదొక విష బీజాలు నాటుకుని నింపినరు అక్కడ. ఒక మంచా చెడా ప్రజలు ఆ నాయకత్వం వాళ్ళు ఆలోచించుకోవాలి.
అంటే మొత్తం అడుగడుగున్న భారతీయుల మీద మరీ ముఖ్యంగా హిందువుల మీద విషయం నింపుకున్న జాతి తయారైతుంది. ఎందుకంటే కాశ్మీర్ అంటే భారతదేశం ఒకవైపు, హిందువుల మీద ఒకవైపు. ఎందుకంటే మన పాల్గామ్ లాంటి ఘటన. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మేము మా భారతదేశం కాదు, పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మంచిగా లేడు ముస్లిం కంట్రీతో. ఒకవేళ మేము హిందూ కంట్రీ అనుకుంటే ఒకవైపు, కానీ ముస్లిం కంట్రీతో కూడా లేడు వాడు. మూడోది ఏంటంటే ఇప్పుడు 1900 విడిపోయినామండి. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మలునే పైన ఆకాశంలోనే, ఆ ఆత్మలకు కూడా మనశ్శాంతి ఉండదని కోరుకుంటున్నాం. జనగా చనిపోయినకి మనశ్శాంతి ఉండదని కోరుకుంటారు ప్రపంచంలో. మా జాతిని విభజించి, మా దేశాన్ని విభజించి, స్వార్థ ప్రయోజనాలకు అందరు చచ్చిపోయినరు. వాళ్ళ ఆత్మలు పైలోకంలో కూడా శాంతిగా ఉండదని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ దేశాల మధ్యన విభజించి ఒక ఎటువంటి అరలు లేకుండా వాళ్ళు ఇష్టం చేసిన దానివల్ల ఇప్పటికే ఒక రావణ కాష్టం లాగా జరుగుతుంది. కాబట్టి ఇది రెండోది ఏంటంటే అప్పుడు సమానంగా విడిపోయి ఈ రోజు భారతదేశం అంత అభివృద్ధి ప్రపంచంలోనే ఒక భారత్ వైపు చూసే ఈ సమయంలో ఈ రకంగా తట్టుకోలేకపోతున్నారు కొడుకులు. జెలసి ఒక మామూలు సామాన్యులు కూడా భారతదేశంలో అంటే ఒక రకమైన జీవన వసతులు, అంటే మౌలిక వసతులు అనుకోండి, ఒక యూరోప్ తోని, అంటే రోడ్స్ కావచ్చు, మళ్ళీ ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, భూములు కావచ్చు, పంటలు కావచ్చు, అన్ని రకాలుగా మళ్ళా ఓకే అక్కడెక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినా కానీ అన్ని మతాలు కలిసి ఉంటున్నాం. అటువంటి టైంలో ఏ రకంగా ఈ దేశం మళ్ళీ రెచ్చగొట్టి విభజించాలి, మన మతాల మధ్య ఎట్ల వైషమ్యాలు పెంచాలి అని ఏ రకంగా వాళ్ళ కడుపు ఉబ్బసంతో దేశం మీద ఒక జలసి వెలగడానికి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. 48 ఓడినరు, 65 ఓడినరు, 71 ఓడినరు, 99 ఇంకా వాడు 1000 లేనా ఓడతందుకే పుట్టినాడు మాకు. ఆడు పుట్టుడే ఓడతందుకు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇంకా ఆడు మళ్ళా మమ్మల్ని రావద్దు బార్డర్లకు, అచ్చుకుంటా హిందువులు ఎక్కడని అడగద్దు కొడుకులు. ఇక అంటే హిందూ అనే పేరు ఆడబిడ్డల సింధూరం, ప్రపంచంలో ఎక్కడ సింధూరం కనబడ్డ కొడుకులకు అంకాలయ్య. ఇది మా ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అండి. సో భారత సైన్యం కానివ్వండి, లేకపోతే భారత ప్రభుత్వం నిద్రాహారాలు మానేసి మరి పోరాడుతోంది దేశం కోసము. ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు రక్షణ శాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే ఆ దేశంలో మాత్రము ప్రధానిని సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. ఆయన ఏమైపోయాడో అడ్రస్ లేడు. ఈవెన్ రక్షణ శాఖ మంత్రి కానివ్వండి, లేకపోతే ఆర్మీ చీఫ్ కానివ్వండి, వీళ్ళెవరు కూడా లేరు. అలా పిరికి పందలు వాళ్ళ ఎంపీలో మాట్లాడుతున్నారు. పిరికి పందల్లాగా మా ప్రధాని పారిపోయాడు, మోడీ పేరెత్తడానికి కూడా భయపడుతున్నాడు. ఇలాంటి స్టేట్మెంట్లు ఆ దేశం నుంచే వస్తున్నాయి. ఏదైనా యుద్ధం మొదలైంది, యుద్ధం ఇంకా మేము మొత్తాన్ని ముగించేస్తాం. ఇంకెక్కడ కూడా వాళ్ళు ఏదో ఈ రోజు మా ప్రధానమంత్రి అనికిండు, మా దిలవర్ బుట్టో అనికిండు అనుకుంటాం, మళ్ళీ ఏదేదో మీద కాకమ్మ కథలు చెప్తే తినడానికి సిద్ధం లేము. మేము వాడింది 0.1% మా ఆయుధ సంపత్తి. ఇంకా మొత్తం తీవ్రవాసాలు, ఉగ్రవాద స్థావరాలు, ఎక్కడెక్కడ ట్రైనింగ్ క్యాంప్స్, ఎక్కడెక్కడైతే విషం నాటుతున్నారో భారతదేశం మీద ఉగ్రవాద చర్యలకు ఎన్నిసార్లు చేస్తామండి. అక్షరధామ్ లో కావాలి, పార్లమెంట్ లో కావాలి, బొంబాయి బ్లాస్టింగ్ లో కావాలి, ఎక్కడెక్కడ కావాలి, మేము పోలవమాలో కావాలి. ఇదేందని ఇన్నతులు చేస్తాం మేము. ఇంకా చావటమే సిద్ధమైనప్పుడు ఇంకా చంపేసేస్తాం, అవసరం అంటే చస్తాము. ఎంతండి చావటం? ఇప్పుడు మేము ఎట్లనే చస్తున్నాం. అక్షరధామ్ లో చంపుతున్నారు, పహల్గామ్ లో చంపుతున్నారు, పోలామాలో చంపుతున్నారు, బొంబాయిలో హోటళ్లలో చంపుతున్నారు, రైళ్లలో చంపుతున్నారు, రోడ్ల మీద చంపుతున్నారు. ఎక్కడ చూసినా ఉగ్రవాద మూలాలు పాకిస్తాన్ కనెక్ట్ ఉంటాయి. అరే బతుకురా విధవా నువ్వు. ఇప్పుడు మా గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ఒరే బాబు ఇది అంతెందుకు మాత్రం మీరు ప్రపంచంలో ఎన్నడూ గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఎందుకు మీ పేదరికం మీద ఏదైతే 400 రూపాయల గోధుమ పిండి తింటున్నారో, ఏదైతే 350 రూపాయల లీటర్ పాలు తాగుతున్నారో, ఏదైతే ఇప్పుడు మన డాలర్లో 80 రూపీస్, వాటి 300 రూపాయలు దాటిపోయింది. అంటే రెండు సమానం ఒక దేశం. 1947 ఆగస్టు 15 నాడు సమానం ఉన్న దేశాలు వాళ్ళు ఎంత దిగజారిపోయింది ఈ లెక్కలు చెప్తున్నాయి కదా ప్రపంచంలో. ఇప్పుడు నేను చెప్పలేదు. ఇప్పుడు ఒక డాలర్ అది యూనివర్సల్ కరెన్సీ అండి. యూనివర్సల్ కరెన్సీలో కన్వర్షన్ ఇండియన్ కరెన్సీ 85 రూపీస్ అవుతుంది, పాకిస్తాన్ 300 రూపాయలు అవుతుంది. అంటే ఏ రకంగా దిగజారిపోయారు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రం కదా అప్పుల పల్ల దిగిపోయినట్టు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఎట్లయిందో, మిగులు బడ్జెట్ ఉన్న పాకిస్తాన్ ఈ రోజు మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది. ప్రపంచంలో ఎవరు నమ్ముతలేడు. ముస్లిం దేశాలన్నీ బ్యాన్ చేసినాయి వాళ్ళ పౌరుల్ని. సౌదీ మీరు వెళ్ళండి, ముస్లింస్ వీజా లేదు. దుబాయ్ వెళ్ళండి, ముస్లిం అంటే ఎవరో పాత ఎగ్జిస్ట్ నడుస్తున్నాయి కాబట్టి కొత్త వాళ్ళకి ముస్లింస్ కి ఇవ్వట్లేదు వాళ్ళు.
సో రాకేష్ రెడ్డి గారు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. 145 కోట్ల భారతీయులు ఒకే విషయం కోరుకుంటున్నారు. ఇక పాకిస్తాన్ను ప్రపంచ పటంలో రూపురేఖలు లేకుండా చేయాలి, మళ్ళీ పాకిస్తాన్ పేరు కూడా ఎత్తద్దు, లేదు పాకిస్తాను భారతీయుల పేరు ఎత్తద్దు, ఆ పేరు ఎత్తటానికి కానీ మతం పేరు తీయటానికి కానీ ఎస్పెషల్లీ హిందువుల పేరు తీయటానికి కానీ భయపడాలి, వణకాలి, ఆ విధంగా భారత్ బుద్ధి చెప్పాలి అని కోరుకుంటున్నారు. అవునండి, దీనికి ముఖ్యంగా మేము భారతీయులందరం ఒకే 145 కోట్లే కాదు, ఈ రోజు భారతదేశంలో ఉన్న గర్భవతులైన మా బిడ్డల కడుపులలో ఉన్న బిడ్డలు కూడా, కడుపులలో ఉన్న పిండాలు కూడా ఈరోజు సంపూర్ణంగా నిద్రపోతున్నాయి కడుపులో కూడా భారత సైన్యాన్ని చూసి. అర్థమైంది, పుట్టబోయే బిడ్డ కూడా నిశ్చింతంగా ఉంది, మాకు సోఫియా ఖురేష్ ఉందని. అర్థమైందండి, మాకు సోఫియా ఖురేష్ లాంటి బిడ్డలు, లక్షలాది మంది సైనికులు మా గురించి ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్న నాయకులు లాంటి ఈరోజు వీరులు. కాబట్టి భారత సైన్యం ఈరోజు ప్రతి భారతీయుడు 145 కోట్ల మంది, వాళ్ళ ప్రతి ఒక్కరు భారతీయుడు ఛాతి పొంగిపోయిందండి సైన్య ధైర్య సాహసాలు చూసి. ఈ దేశం ప్రపంచానికి ఎదుర్కోగల శక్తి ఈరోజు భారత సైన్యం. జై బజరంగ దళ్, జై శ్రీరామ నినాదాలతోని ఒక సైన్యం ఉవ్విలురుతుంది, ఉరికెత్తుతుంది. భారతదేశ ప్రజల రక్షణ కంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ రోజు మనం రుణపడి ఉండాలి భారత సైన్యానికి. ముఖ్యంగా ఈ రోజున్న భారత రాజకీయాలున్న 30 రాష్ట్రాలలో ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా సరే ఇక ముందు ఫస్ట్ సైనికులకు ఏది కావాలన్నా, ఈ రోజు వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ రక్తాలు, వాళ్ళ శ్రమ, వాళ్ళ శక్తి, వాళ్ళ ధైర్యం ఈరోజు దేశాన్ని కాపాడుతుంది, ప్రపంచంలో తలెత్తుకునేలా చేస్తుంది. ఇది ఇప్పుడే కాదు, ఈ జాతి ఉన్నన్నొద్దులు మనం సైనికులకు రుణపడి ఉండాలా. సైనికులకు కానీ, మాజీ సైనికులకు కానీ, ఇంకా రిటైర్డ్ అయిన సైనికులకు కానీ వాళ్ళ ఏదైతే కోరికలు ఉన్నాయో, చిన్న చిన్న కోరికలు ఈ రోజు మరవకూడదు. సైనికులకు, సైనికుల కుటుంబాలకు, అమరులైన సైనికుల కుటుంబాలకు ఎటువంటి సౌకర్యాలు కావచ్చు దేశంలో అన్ని సౌకర్యాలు కల్పించి. ఎందుకంటే చిన్న ఉదాహరణ అంటే విజిత గారు, ఈ సందర్భంలో చెప్పే విషయం కాదు, ఎందుకు చెప్తున్నానంటే మరొక 2% రిజర్వేషన్ తీసేసాను మా తెలంగాణలో. నేను అసెంబ్లీకి పోయేటప్పుడు ఒక వారం రోజులు రోడ్ మీద నిలబడుతున్నాను, లోపలికి రానియరు. అక్కడ మేము యూటర్న్ చేసుకుంటాం, ఎక్కడ జూబ్లీ హాల్ కాడ. దుఃఖం వస్తుంది, కనీసం కృతజ్ఞత లేని జాతి ఇట్లా అయిపోయాయి. సైనికులు, తుపాకులు పట్టిన సైనికులు రోడ్ల మీద ఎట్లా ఉండబడ్డారని అంటే ఆ రిప్రజెంటేటివ్ తీసుకుని అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడే కాదు, ఒకవేళ త్యాగాలు ఉన్నప్పుడు మెచ్చుకోవడం కాదు, త్యాగాలు అయిన తర్వాత కూడా భారత జాతి, భారత ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్రం ఉన్నా, ఏ నాయకులున్నా సైనికులను గౌరవించాల్సిందే. సైనికులకు కావాల్సిన సౌకర్యాలు పెట్టాల్సిందే, ఇవ్వాల్సిందే. మీరు అంటున్న అదే తెలంగాణ ప్రభుత్వము ఇవాళ ముందుకు వచ్చింది. డిఫెన్స్ కి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 1 నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. మేము స్వాగతిస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా ఈ రోజు భారతదేశము ఒకరం కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా మేము ఒకవేళ రాజకీయ విభేదాలు ఏమున్నా 100% హార్ట్ఫుల్ గా సపోర్ట్. దిస్ ఫస్ట్ అంటే ఒక రోజు ఈ దేశం ఈ రోజు ఏకతాటికి నిలబడ్డది. ఏదైతే పాకిస్తాన్ ఉన్న ఉగ్రముట్టలు ఏదైతే మన మధ్యన రెచ్చగొట్టి రాజకీయ విభేదాలు అవన్నీ చూసేది అనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళకి అర్థమైంది భారత్ ఒకటే. ఎట్లయితే 65 దండినారు, 48 దండినారు, అందరూ ఒకటే, 71 దండినారు, 99 దండినారు. అంటే నేను అనేది గౌరవనీయ మా తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి మేము గర్వపడుతున్నాం. కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు కూడా అదే విషయం చెప్పారు. మాకు రాజకీయాలు ప్రస్తుతం అవసరం లేదు, దేశం ముఖ్యం కాబట్టి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్ గా మా మద్దతు ఉంటుంది, మేము వెన్నంటూ ఉంటాము అని చెప్పారు ఆయన కూడా. అది కూడా నిజమేనండి. భారత్ ఉంటేనే బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. భారత్ లేనప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఎక్కడికి ఉంటుందండి. అంతే. మేము ముఖ్యంగా గర్వపడుతున్నాం. అంటే నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఫస్ట్ మేము ట్విట్టర్ పోస్ట్ చేశాడు, ఆయన కూడా భారత సైన్యాన్ని ప్రకటించాం. ఎక్కడికి ఓకే రాజకీయాలు పక్కన పెట్టి నాగేది పెట్టి కన్నా ఈ రోజు భారత సైన్యం ఈ రోజు ప్రపంచానికి ఒక దేదీపంగా వెలుగుతున్నది. నేను చెప్తున్నా, మన మహిళామణులు కావచ్చు, సైనిక పోరాటాలు కావచ్చు, ప్రపంచానికి స్ఫూర్తి నింపుతున్నాయి. మరీ ముఖ్యంగా అసౌద్దీన్ ఓవైసీ గారు కావచ్చు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఆయన కూడా పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటే మా రోమాలు కూడా నిక్కపొడుచుకుంటున్నాయి. ఎందుకంటే మేము ఊహించని ఘటనలు, ఊహించని సంఘటనలు. అంటే ఈ రకంగా కూడా ఇంత దేశభక్తి ఉంటుంది వాళ్ళ దాంట్లో. అంటే కాబట్టి ఈ రోజు మాకు అందరినీ మేము స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. అసౌద్దీన్ ఓవైసీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, అంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అన్ని పార్టీలు కలుస్తారు పక్కన. ఈరోజు తెలంగాణ ఒక శాసనసభ్యుడిగా నేను ఒక ప్రత్యేకంగా అసౌద్దీన్ ఓవైసీ గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా.
మీ ఎప్పటికీ మేము మీ యొక్క స్ఫూర్తి, మీరిచ్చిన ఏమంటారు మద్దతు, ఈరోజు భారత ప్రభుత్వానికి కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వారు భారత సైన్యానికి కావచ్చు, ఈ రోజు ఇట్లా వీళ్ళందరి వల్ల ఇంకా 1000 ఏనుగుల అంటే మొత్తం 1000 ఏనుగుల బలం వచ్చింది సైన్యానికి. ఇంకా వాళ్ళకి ఎవరు ఆపే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. రెండోది, ప్రపంచంలో ఉన్న దేశాలు అక్కడొకరు ఇక్కడొకరు పాడైపోయినోడు చెడిపోయినోడు ఉంటే సపోర్ట్ ఉంటుండే టర్కీ లాంటి దేశాలు. కానీ మేము కూడా భారత విదేశీ వ్యవహారాలు కూడా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే వాడు చచ్చినప్పుడు మందులు ఇచ్చి ఇప్పుడు చంపించుకునేందుకు మాకు కూడా అర్థం కావట్లేదు. ఒకసారి మేము తర్వాత భవిష్యత్తులో మాట్లాడతాను విషయాలు. టర్కీ ప్రభుత్వానికి ఆ భూకంపం వచ్చినప్పుడు మెడిసిన్ ఇచ్చినాము, ఫుడ్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. తల్లి పాలు దాగి రొమ్ముగుద్దే నా కొడుకులు ఇలా మనం జాగ్రత్తగా గమనించాలి భవిష్యత్తు. అదే చెప్తున్నాను, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు కనువిప్పు అవుతాయి, మన జ్ఞానోదయం అయితే భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి. విదేశీ నిర్ణయాల వల్ల ఎవడు పడితే వారు రేపు శత్రు పాములకు పాలు పోసి రేపు ఇబ్బంది పడకుండా ఇది ఒక సంఘటన మనకు గుణపాఠం కావాలి. రాకేష్ రెడ్డి గారు, మీరు ఇందాక భారతీయులందరూ నిశ్చింతగా ఉన్నారు, ఎంత నిశ్చింతగా ఉన్నారు అంటే అని చెప్పినప్పుడు నాకు నిజంగా ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, చెప్తాను. సోఫియా ఖురేషి లాంటి వాళ్ళు, లేదా భారత సైన్యం ఇవాళ ఎంత ధీటుగా పోరాడుతుంది అంటే, ఇవాళ పొద్దున మా ఇంట్లో పని చేయడానికి వచ్చిన అమ్మాయిని అడిగాను, యుద్ధం జరుగుతుంది కదా, నీకేం భయం కావట్లేదా అని. చాలా ఇది తీసుకుంది. ఎందుకమ్మా భయం, మన వాళ్ళు ఉన్నారు కదా, కొట్లాడతారు వస్తారు, ఏం కాదు. అంత నిశ్చింతగా ఉన్నారు. ఇవాళ ఎక్కడా కూడా ఏం తెలియని వాళ్ళు కూడా ఇంత కూడా భయపడట్లేదు. అంటే నేను చెప్పేది అదేనండి, ఇది ఇప్పుడు ఏదైతే భావోద్వేగాలు ఉన్నాయో, కృతజ్ఞత ఉందో, ఈ జాతి మర్చిపోకుండా, ఈ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో మర్చిపోకూడదు అంటున్నాను. ఈ రోజు గర్వంగా ఉన్నాం, ఈ రోజు నిశ్చింతంగా ఉన్నాం, ఈ రోజు వచ్చే బార్డర్లల్లా మిస్సైల్స్ ఎదుర్కొంటున్నారు. ఆ మిస్సైల్ ఇప్పుడు మన మీద పడితే ఎట్లా? టీవీ స్టూడియోలో పడచ్చు, ఇక్కడ నా మీద పడచ్చు. అంటే దీని ఉదాహరణ చెప్తున్నా. అంటే సంఘటనలు యుద్ధం తర్వాత కూడా మర్చిపోవద్దు మనం. భారత సైన్యానికి కావాల్సిన అన్ని సహకారాలు కావచ్చు, వాళ్ళకు మద్దతు కావచ్చు, మనం పలకాల్సింది. ముఖ్యంగా ఈ రోజు భారతదేశం ఒకటేనండి, వాళ్ళు బాగా ఈ రోజు ఇంకెన్ని రోజులండి సంఘటనలు, ప్రపంచం అంతా పరిగెడుతుంటే ఇట్లాంటి ఇంకా మరి ప్రత్యేకంగా మన బతుకులు మనం బతుకుతున్నామండి. మన దేశం మనకెప్పుడు కూడా శాంతిని కోరుకున్న దేశం, సనాతన ధర్మం, ప్రపంచవ్యాప్తంగా శాంతి బోధించిన దేశం, ఋగ్వేదాలు వేదాలు నేర్పిన నేల ఇది. కాబట్టి ఎక్కడ కూడా కోరుకోదు. ఒక్కటి మాత్రం నిజమండి, చాలా వాళ్ళు అనుకున్నారు ఏంటంటే ఈ రకంగా చేస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు, దేశాన్ని ఇబ్బంది పెట్టచ్చు, రాజకీయ నాయకుల మధ్యన వైషమ్యాలు పెట్టచ్చు, మతాల మధ్యన కుమ్ములాటలు పెట్టచ్చు అని ఎన్నో ఊహించారు. కానీ ఆపరేషన్ సింధూర్తో అవన్నీ పటాపంచలేని. ఇంకా ఈ యుద్ధం అనేది కొందరు కోరుకున్నట్లు కొన్నిసార్లు యుద్ధం ఎప్పుడు కూడా కొన్ని నష్టాలే మిగులుస్తుంది, కొన్ని గాయాలే మిగులుస్తుంది, కొన్ని కన్నీళ్లు కూడా మిగులుస్తుంది. కాబట్టి ఎక్కడైతే అమరులైన అమర జవాన్లకు జాతి అంతా కృతజ్ఞతలు ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ త్యాగాలు ఇవన్నీ మనం మరవకూడదు. ఇంకా రానున్న కాలంలో అందరికీ నైతిక మద్దతు ఇచ్చి మనకి ఇష్టదైవమైన ఎవరైనా సరే వాళ్ళ భగవంతుని ప్రార్థించి మనకు బ్రహ్మాండమైన భారత సైన్యానికి నష్టం లేకుండా, ప్రాణ నష్టం ఎక్కువ లేకుండా మనం ఏదైతే గమ్యం ఉందో, లక్ష్యం ఉందో అది చేరుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా లక్ష్మణ్ గారు, రైట్, ఆపరేషన్ సింధూర్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది రోజు చూస్తూనే ఉన్నాము. మొదటి రోజు అంటే మనకి పహల్గాం దాడి తర్వాత సరే కొంత టైం తీసుకున్నాము, ఇదంతా